ఎదగడం అంటే ఎట్లా మూవీస్ లో ఏదైనా చేసేవా? ఇంత ముందు చేసిన యూట్యూబ్ లో బ్యాక్ బెంచర్స్ ఛాన్స్ వచ్చింది. ఉమా మహేష్ అన్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు. మెసేజ్ చేసినాక వాళ్ళ పుట్టు సార్ నాతో కాంటాక్ట్స్ అయ్యిండు. గజిబౌలిలో ఆడ షూటింగ్ జరిగింది. థ్యాంక్ యూ. మీ వల్లనే కొంచెం తెలిసింది ఫస్ట్ పబ్లిక్ లా, తర్వాత ఇంకా మొత్తం ఫేమస్ అయినా. ఇంకా అలాంటి ఛాన్సెస్ ఎన్నో రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు పెద్ద మూవీస్ ఏవా చిన్నదే మూవీ? బ్యాక్ బెంచర్స్ సీరియల్ ఎప్పించోడు అది చాలా చాలా ఫేమస్ వాళ్ళని అడిగినా అందరు గుర్తుపడుతుండు. ఇప్పుడు మన థియేటర్ లో రిలీజ్ అయిన మూవీ ఏది లేదా? ఇంకా రీసెంట్ అయితే ఇంకా ఏం లేవు. అంటే మనకి ఛాన్సెస్ వచ్చినాయి. కొంచెం మనం బిజీ ఉంటాం, ఎక్కువ దోస్తులతో బిజీ ఉంటాం. నాకు దోస్తులు అంటే ప్రాణం. నేను వాళ్ళ కోసం ఏమైనా వదులుకోటా. ఇప్పుడు వర్క్ ఇంపార్టెంట్ కదా? వర్క్ ఇంపార్టెంట్ అని ఇది ఎంత వాడికి, ఇది మూవీలో ఉన్నంత వాడికి. ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఇక వానికి తోడు ఉండాలనిపించాను. నాకు అది ఇచ్చాం. వానికి తోడు ఉండడం ఇచ్చాం. వాని ఎంబడి ఏదైనా చేస్తా. వాడు ఏ చేయమన్నా వాని కోసం ఏం చేయమన్నా అట్లా. ఇప్పుడు ఫ్రెండ్ అంటే కొంతమంది మోసం చేస్తారు కదా, అట్లా ఏమన్నా జరిగిందని? ఫ్రెండ్స్ అంటే మొత్తం బరాబర్ చేస్తారు. ఎవరికైనా పైసలు కావాలి. పైసల విషయంలోనే గొడవలు అయితే దోస్తులకి అంతే. ఇంకా దాని విషయంలో ఏం గొడవలు కావు. కాకపోతే నా దోస్తులు అయితే అట్లాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే మనము ఏ దోస్తుని గలీజ్ చేయాలి, నన్ను కూడా ఏ దోస్తుగాడు గలీజ్ చేయాలి. అగల్ డేట్ లా నన్ను ఏ దోస్తుగాడు అయితే నన్ను గలీజ్ చేస్తాడో వాడిని నేను దూరం పెట్టేస్తా. దూరం పెట్టేసిన తర్వాత కూడా వచ్చి ఆడే వచ్చి నా బతిమలాడతాడు. నేను ఇంకా దగ్గర లాని ఏదో పోనీ పాపం లానిస్తా. అంత ఇష్టం దోస్తుగాలంటే. ఎప్పుడైనా సరే దోస్తుగాలని మతం ఏమన్నా బయట మతం అమ్మని తెంగేస్తా నేను. బయట కొద్దిగా బయట రూమర్ ఉంది కదా నీ మీద, అంటే నువ్వు మంచివాడే ప్లస్ మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడప్పుడు చూసాం కాబట్టి. ఇప్పుడు బయట వాళ్ళు నిన్ను గంజాయి గింజాయి అంటున్నారు కదా, అలాంటివి ఏమైనా చేస్తావా? గంజాయి గింజాయి అంటే ఇక అది కామన్ అన్న. చిన్నప్పుడు తెలియక అలవాటు అయింది. పెద్ద అయినాక తెలిసినాక ఇక కొంచెం ఎఫెక్ట్ అయిపోయినా. ఎఫెక్ట్ అవ్వడం వల్ల మాడలేకపోయినా. ఇప్పుడు కొంచెం తగ్గించిన, తాగుతలేని ఏం అంటలే, తగ్గించిన. కొంచెం నా పేరెంట్స్ అందరు నాకు దూరం అయిండు. గాంజా వల్ల, చుట్టాల వల్ల, రిలేషన్ లా మొత్తం బ్యాడ్ పేడ్ వచ్చింది. మమ్మీని తిడుతుండు, డాడీని తిడుతుండు, ఎందుకు ఇట్లా తయారవుతున్నా అని. అందుకే ఇప్పుడు కొంచెం బంద్ చేసిన. ఇంకా ఫ్యూచర్ లా కొంచెం మేబీ బంద్ చేసి ఇంటికి పోవాలని ఉంది ఫస్ట్. అంతే. 1 year అవుతుంది ఇంటికి పోక. ఇక చూపెట్టాలి ఇంట్లో అవి మనం మోడల్ అంటే ఏంటి, ఎట్లుంటామని. ఇట్లా ఇప్పుడు ఇష్టం ఉంటది ఇంట్లోకి. ఇంకో విషయం, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు పెద్ద మూవీస్ లో కనపడ్డావు అనుకో, ఇప్పుడు నీకు ఫాలోయింగ్ బాగుంది, ఇష్టం, మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకో, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా. అది గతం కదా. నాకు అది కావాలి. కాకపోతే మా డాడీకి తెలియదు మోడలింగ్ అంటే ఏంటి అని. మా డాడీకి ఇవన్నీ నచ్చవు. ఎందుకంటే మా డాడీని వేరే వాళ్ళ ఫ్రెండ్స్, మా చుట్టాలు అందరు తిడుతుండో, ఏందన్నా మీ కొడుకు అని వేస్తాలు ఏంటి, అదేంటి చెప్పు ఇదేంటి అని. అంకుల్ వాళ్ళకే చెప్తున్నా, అయ్యో మా డాడీని నా వల్ల ఏం బ్యాడ్ పేడ్ ఏం లేక నేనేమన్నా గలీజ్ చేస్తే మా డాడీకి అప్పుడు వచ్చి చెప్పండి. నా బట్టలు నా ఇష్టం, నేను వేస్తా. నేను మా డాడీ ముంగట్నే వేస్తా. మా డాడీకి తెలుసుగా నేనంటే ఏంటో. మీరు ఎందుకు చెప్పాలి? మీకేమన్నా అవసరం ఉందా? వాళ్ళైనా రూపాయి పెడుతుండా నాకు? మయ్యా మీరు చెప్పినందుకు బాధపడి నన్ను బాధ పెడుతుండు, ఇంకా బాధపడుతుండ ఆయన జర బాధ పెట్టకండి ఎవ్వరు. ఇప్పుడు ఈ స్టైల్ ఉంది కదా, ఇప్పుడు ఈ స్టైల్ ఎట్లా లోబో ఉన్నాడు కదా, లోబో ఆయన చూసి నేర్చుకున్నావా, లేకపోతే నీకు ఇలా ఉండాలని అనిపిస్తుందా? అంటే నేను ఆయన చూసి ఏం నేర్చుకోవాలి. అంటే చిన్నప్పుడు 4th class లో నా బర్త్డే వచ్చింది. నా బర్త్డేకి అప్పుడు నేను కలర్ వేపించుకున్నా, రెడ్ కలర్ వేపించుకున్నా. ఇక అప్పటి నుంచి నాకు ఎందుకో కలర్ మీదనే ఇంట్రెస్ట్ ఉండే. అంటే నాకు స్టైల్ అంటే చాలా ఇష్టం. చిన్న ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నమాట. ఆయన స్టైలింగ్ చాడు అల్లు అర్జున్. అందుకే మనం బి కొంచెం స్టైల్ గా ఉండాలి, వేరే లెక్క ఉండాలి. ఏంటంటే పబ్లిక్ అందరూ నన్నే దేకాలి, నన్నే చూడాలి. ఇప్పుడు కూడా నువ్వు నా లెంబర్ రా, నేను ఎవ్వరిని చూడా. నన్ను చూడు, ఎంత మంది చూడతాడో చూడు, ఎంత మంది చూడతాడు, ఎట్లా చూడతాడు, వేరే లక్కంగా చూడతారు. అరే మస్తున్నాడు రాబే, పోడే బే అనాలే పక్కన, అరే మస్తున్నాడు అని. అట్లా చాలా మంది అన్నాడు అట్లా. అరే ఇప్పుడు అదే కదా, పార్క్ లో పోరి వచ్చిందా, నువ్వు పోరిని తీసుకెళ్లేవా? ఇప్పుడు అన్నావు కదా పోరి వచ్చింది. వాళ్ళు ఇక్కడ కేబిఆర్ పార్క్ లోనే ఉంటారు వాళ్ళు వెళ్ళి జర ఇట్లానే వచ్చినాయి కదా అల్వానికి. చాక్ అయిపోయినా అన్నం చూడంగానే స్టార్ట్ అవుతుందని చాక్ అవుతుంది. ఓకే.
ఇప్పుడు లోపలికి అది నీ ఓన్ స్టైల్ అంటావు ఇది. ఓన్ స్టైల్ లే, మనం నెవర్ కాపీ టు ఎనీ వన్. ఇప్పుడు జుట్టు ఓవర్ కేసి స్టైల్ ఒక వాళ్ళదే. కలరు, ఇప్పుడు గడ్డానికి మీసాలకి వెళ్ళేవుగా. గద్దాలకి మీసాలకి అంత గలీజ్ మనం వేపించుకోం, మనం అంత గలీజ్ కాదు. ఏదో ప్రొఫెషన్ మోడల్ ప్రొఫెషన్ గా ఉండాలి. నేను వేసేటివన్నీ బ్రాండే. అంటే చాలా మంది అంటారు, ఇవో నేను చిల్లెలు కానీ లేకుండా ఇది 150 రూపీస్, ఇది 50 రూపీస్ అట్లా ఇట్లా అంటారు, కానీ అవన్నీ ఫేక్. అన్ని బ్రాండ్ వాడుతున్నా. అంటే బ్రాండ్ అంటే ఇక కొన్ని బ్రాండ్ ఉంటాయి, కొన్ని డూప్లికేట్ బ్రాండ్ ఉంటాయి. ఆ బ్రాండ్ అని వేయాల్సిన అవసరం ఏం లేదు. స్టైల్ అంటే ఏదైనా స్టైలే, ఏదైనా స్టైల్ స్టైల్ ఇస్ స్టైల్, ఫ్యాషన్ ఇస్ ఫ్యాషన్. ఈ అద్దాలు ఎంత? ఈ అద్దాలు పెండవన్న వాడు ఇచ్చేయండి ఒక గిఫ్ట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏమని ఇచ్చేయండు. అద్దాలు ఉండవు, దీనికి ఏం లేదు, ఇది అదే కదా. ఇదేం స్టైల్ ఒకసారి నేను చూస్తా ఎట్లుంది ఇప్పుడు. ఎంత లేకున్నావా మస్తుందా? అది ఇదే కదా, ఖాళీ ఇట్లా ప్లైన్ ఉన్నాయి చూసారా. ఇది నేను ఇందాక నుంచి గమనిస్తున్నా, ఇదేం దాన్ని. ఓకే వద్దు బాబు, నీది వాడేసి నీ స్టైల్ నీది. ఓకే, ఇంకా అంటే నా డిఫరెంట్ ఉండడం ఇచ్చామన్నా. ఇప్పుడు నేను ఎట్లున్నా, ఇప్పుడు డిఫరెంట్ ఉన్నా, ఇప్పుడు అందము కదా. ఓకే ఓకే, అంటే కొత్త తీసుకొని పగలు కొట్టేవా? కొత్త తీసుకొని పలగొట్టినాం స్టైల్ గురించి. స్టైల్ కోసం. ఓకే ఓకే, బాబు నీ స్టైల్ ఏవైనా అంతే, ఏవి పర్మినెంట్ ఉండవు. థ్యాంక్ యూ అన్న. ఏవి పర్మినెంట్ ఉండవు, ఇప్పుడు అన్ని పోతానే ఉంటాయి. ఇప్పుడు మూవీ అల్లు అర్జున్ మూవీలో అవకాశం వస్తే, రామ్ చరణ్ మూవీలో అవకాశం వస్తే, వాళ్ళిద్దరిలో ఏది చేస్తావు? చిన్న రోల్ ఏదైనా కానీ. అల్లు అర్జున్ దాంట్లోనే చేస్తా, పైసలు ఇచ్చినా ఇయ్యకపోయినా చేస్తా. అంత ఇష్టం నాకు అల్లు అర్జున్ అంటే. ఆయన పక్కన ఛాన్స్ దొరకడం అంటే ఇంకా నాకు అదృష్టం. పుష్పలోనా? ఇప్పుడు పుష్పలోనా రాలేదు కదా నీకు, నెక్స్ట్ మూవీలోనా ఏదైనా వస్తే ఏదైనా వస్తే బరాబర్ చేస్తా. ఛాన్స్ వస్తే చేస్తా, ఛాన్స్ లేకపోతే నేనేం చేయలేను. అది ముస్టు ఇప్పుడు మన బెగ్గర్ క్యారెక్టర్ ఉంటది కదా, అది చేస్తావా? ఏం క్యారెక్టర్ అయినా చేస్తా. అల్లు అర్జున్ మూవీ అంటే క్యారెక్టర్ కోసం చచ్చిపోవాలి, క్యారెక్టర్ చూపిస్తానే అప్పుడు పబ్లిక్ అనేది మనం లైక్ చేస్తారు. చేస్తాను మూవీ అన్నప్పుడు రిచ్ చేయాలి, రిచ్ చేస్తానే కదా. ఇప్పుడు చాలా రిచ్ చేసిన నేను, ఎవ్వరు సపోర్ట్ తీసుకోవాలి. ఒక్కని బి రెంబరి పెట్టుకొని బి నేనేం లేజ్ చేయాలి. నేను డైలాగ్స్ కూడా ఎవ్వరికి అడగా, నా వెంటనే నేను పడాపట్ కొడతానే ఉంటా. డైలాగ్ నా మైండ్ కి ఏది వస్తే అది అట్లా నేను కొడతానే ఉంటా. నాకు నేనే ఫేమస్ అయినా అని నేర్పిలే. ఇట్లా ఇన్స్టాగ్రామ్ నుంచి నీకు ఏమైనా మనీ వస్తుందా? ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ అంటే మనీ ఏం వస్తలేవు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు పైసల మీద ఏమి ఆశ లేదు. ఎందుకంటే మనకేం తక్కువ లేదు, మనకి అన్ని గణం ఉన్నాయి, ఇన్ని గణం లేవు అన్నట్టు ఏం చెప్తాలే. మన మధ్యలో అంటే ఇక మనకి ఏం కావాలి, టైం టు టైం తిండి కావాలి. టైం టు టైం తిండి మన ఇంట్లో పెడతాడు, ఇంటి రెంట్ అవన్నీ మనం చూసుకుంటాం. ఇంకా మనకి ఏమైనా తాగానికి ఏమైనా కావాలంటే మన వాళ్ళు మా దోస్తులు ఇస్తాడు. అందుకే నాకు పైసల మీద ఇంట్రెస్ట్ లేదు. అట్లా అని చెప్పి నేనేమి అడుగుతాలే ఎవరికి, ఇన్స్టాగ్రామ్ వల్ల యూట్యూబ్ వల్ల పైసలు వస్తలేవా అని. కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట యూట్యూబ్ ఛానల్, వాళ్ళందరూ జర ఛానల్ గేట్ చేసుకోని కొంచెం పైసలు వస్తాయి అది ఇది అంటే, ఇక ఇప్పటికీ ఆల్రెడీ పబ్లిక్ ని చాలా మంది మొత్తం చేస్తుండు. ఫేక్ గేమ్స్ ఆడుకుంటా అవన్నీ చేసుకుంటా పబ్లిక్ ని ఆల్రెడీ మొత్తం చేస్తుండే. పబ్లిక్ పైసలే అవి. ఇవి కూడా ఇప్పుడు కూడా నేను చేసేది నాకు వీల్స్ వస్తే ఓకే, కానీ జర పబ్లిక్ పైసలతోని ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం లేదు. నా ఓన్ గా నేను ఎంజాయ్ చేస్తా. ఒకవేళ నేను ఇంకా కొంచెం ఫేమస్ అయితే నాకు వాళ్ళైనా యూట్యూబ్ లా ఏమైనా హెల్ప్ చేస్తే అప్పుడు నేను ఒక ఛానల్ పెట్టుకుంటా. నా ఛానల్ లో నేను ఫేమస్ అవుతా. ఫేమస్ యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఎవరికైనా కానీ దానం చేసి ఏదైనా హెల్ప్ చేస్తాను అంటావు. మా మమ్మీ అన్నది ఒకసారి అనాథ పిల్లలకి దానం చేయి, నీకు చాలా మంచిది. లేకపోతే లోన్ మీద ఆడుకున్న వాళ్ళకైనా హెల్ప్ చేయి, వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇయ్యి అని మా మమ్మీ చెప్పింది. అది మా మమ్మీ కళ నిలవేడియాలని కోరుకుంటున్నా. చూసారా ఫ్రెండ్స్, ఈయన సైకో సోను సూద్ పేరు పెట్టారు గాని ఎంత గొప్ప మనసు ఉంది చూసారా. అంటే నేను నిజంగానే నేను సైకోని, నువ్వు నాతో ఉంటే తెలుస్తుంది. మంచి ఉంటే బడాబడి చెప్తున్నా, నా ప్రాణం కంటే ఎక్కువ మంచి ఉంటా. గాని గలీజ్గా చేస్తే మాత్రం నీకు సైకో కాదు, డబల్ సైకో చూస్తావు ఇంకా.